వావ్. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 6 అయింది. చాలా చీకటిగా ఉంది. అదిగో వైల్డ్ బోర్. అదిగో వైల్డ్ బోర్. వైల్డ్ బోర్. ఏ సౌండ్ చేయొద్దు. డోంట్ మేక్ సౌండ్. ఏ ఎలిఫెంట్ ఎలిఫెంట్ గైస్ గైస్ ఎలిఫెంట్ కమ్ కమ్ కమ్. Don't go closer, okay? Hello everyone. Welcome back to Haha Family Diaries. మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాము. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు మీకు కూడా. ఇది ఏంటంటే ఒక ఫారెస్ట్ మధ్యలో రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఆ ఫారెస్ట్ మధ్యలో హోల్ నైట్ మనం స్టే చేయబోతున్నాం. చాలా క్రేజీగా ఉంటది. పక్కన ఎలిఫెంట్స్ ఉంటాయి, డీర్స్ ఉంటాయి, టైగర్స్ రావచ్చేమో. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ముదుమలై. ఎక్కడికి? ఎస్. ఇంకేంటి మరి ఆలస్యం, వెళ్ళిపోదామా? లెట్స్ గో. వెల్కమ్ టు ముదుమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ మనం చెక్ పోస్ట్ దగ్గర ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. రోడ్ క్లోజర్ టైం తెలుసు కదా, నైట్ 9 PM నుండి మార్నింగ్ 6 AM వరకు ఈ రోడ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది. సో మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు మేము వచ్చేసి ముదుమలై టైగర్ రిజర్వ్ సెంటర్కి వచ్చేసాము. చూడండి, మా వాళ్ళు వెళ్తున్నారు చెకింగ్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఇక్కడ సఫారీకి జీప్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. యాక్చువల్లీ మేమైతే బుక్ చేసుకోలేదు డ్యూ టు అన్సర్టనిటీ ఆఫ్ అవర్ ప్లాన్. సో ఇలాంటి క్యాంపర్ ఏదైనా దొరికిందంటే మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు వెళ్ళి ట్రై చేయాలి ఎలా ఉంటుంది అని. సో ఇవన్నీ లైక్ మార్చ్ 1 సైటింగ్. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. వెహికల్ ఛార్జెస్ లాస్ట్ టైం చాలా మంది మాకు పోస్ట్ చేశారు వెహికల్ ఛార్జెస్ ఎంత అవుతుంది ఏంటి అనేది. సో మీకోసం ఈ డీటెయిల్స్. ఏం చేస్తున్నాం మరి? ఓకే, అకామిడేషన్ డీటెయిల్సా? వీళ్ళ ఎగ్జైట్మెంట్కి అవధులు లేవనుకోండి. సో ఫైనల్గా మా క్యాంపర్ అయితే దొరికింది. సో హియర్ our journey starts. Let's go and explore the ముదుమలై ఫారెస్ట్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఏ యానిమల్ కనపడతాయా అని. ఎలిఫెంట్. సో ముదుమలై ఫారెస్ట్ లో మాకు వచ్చిన ఫస్ట్ సైటింగ్ వచ్చేసి ఎలిఫెంట్ వాటర్ కోసం వచ్చింది. లోపల రోడ్ అయితే ఇలా ఉంది, హంపి డంపి లాగా. ఈ ఫారెస్ట్ లో డీర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ డీర్సే కనబడుతున్నాయి. డీర్ మమ్మల్ని చూసింది, మా సైడ్ చూసేసి వెళ్ళిపోతుంది.
సన్లైట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మోస్ట్లీ యానిమల్ సైటింగ్ తక్కువగా ఉండొచ్చు అనుకుంటున్నాము. లెట్స్ సీ. సఫారీకి జనరల్గా ఐడియల్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేదంటే లేట్ ఈవినింగ్. ఈ వాచ్ టవర్లో హోల్ నైట్ ఉంటే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. మీలో ఎంతమందికి నాలా క్రేజీ థాట్స్ వస్తాయి? అలా ఎవరికైనా అనిపిస్తే తప్పకుండా కింద కమెంట్ చేయండి. లంగు సన్లైట్ ఎక్కువ ఉండడం వల్ల పెద్దగా సైటింగ్ అయితే ఏం లేదు. బట్ మనం వచ్చి జస్ట్ ఒక 15 minutes మాత్రమే అయింది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకేమైనా కనబడతాయేమో. అక్కడ లేక్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫస్ట్ బైసన్ ఒకటి కనబడింది. మనం చాలా సార్లు వచ్చాం కానీ బైసన్ మాత్రం కనబడలేదు కదా. ఫస్ట్ టైం మనకి బైసన్ కనబడింది. చూస్తున్నారు కదా, దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళిపోతుంది అది కూడా లోపలికి. హలో, కన్నా డీర్స్ చూడవా? హే పిల్లలు, సాంబార్ డీర్స్. డే 1 చాలా హ్యాపీగా కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకంటే యానిమల్ సైటింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసినంతగా అవ్వలేదు. బట్ వీఆర్ నాట్ గోనా లీవ్ ఇట్. రేపు మార్నింగ్ మళ్ళీ ట్రై చేద్దాం. కాకపోతే ఈసారి బస్లో ట్రై చేస్తాం. లక్కీగా ఒక లెపర్డ్ అయితే కనపడింది. చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది. యాక్చువల్లీ సఫారీ అయిపోయిన తర్వాత మేము రూమ్స్కి చెక్ ఇన్ అయ్యాము. చూసారా మంకీ ఉంది ఇక్కడ. వీ షుడ్ బి కేర్ఫుల్. డోర్ మ్యాట్రీ అంటే మనకి ఎక్కువ మంది పీపుల్ ఉంటారు అని ఏం లేదు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 రూమ్స్ ఉన్నాయి. సో మాకు వచ్చిన రూమ్ వచ్చేసి ఇది అనమాట, స్కేర్లెట్. సో చూడండి, సో మేము ఈ కంప్లీట్ 6 బెడ్స్ని బుక్ చేసుకున్నాం. సో ఈ రూమ్ మాకు ఇండివిజువల్గా ఉండాలి అని చెప్పేసి. చాలా నీట్గా ఉంది అండ్ బెడ్స్ కూడా చిన్నవేం కాదు, చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఐ మీన్ సరిపోతాయి. ఎలా ఉంది డోర్ మ్యాట్రీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం డోర్ మ్యాట్రీ ట్రై చేసింది. మేము కరెక్ట్ గా 6 members ఉన్నామని చెప్పి 6 బెడ్స్ ఉన్న డోర్ మ్యాట్రీ తీసుకున్నాము. బయట అయితే లొకేషన్ ఎర్రగా తీసింది. ఐ థింక్ రేపు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 o'clock 6 o'clock అట్లా లెగిస్తాము. మనం ఉన్న ఈ ప్లేస్ ఉన్న పక్కనే ఒక మంచి రివర్ ఉందన్నమాట. ఆ రివర్ పక్కన బెంచెస్ వేసి ఉన్నాయి. ఆ లొకేషన్ చూపిస్తాను రేపు మార్నింగ్. చూడండి, సూపర్ ఉంటుంది. అటు పక్కన ఒక రివర్, ఇటు పక్కన ఒక రివర్. ఇక్కడ ఒక రివర్ ఉంది ఇటు సైడ్ కి. ఇక్కడ ఎలిఫెంట్ బాతింగ్ ఒకటే జరుగుతుంది, చూస్తున్నారు కదా అక్కడ. ఆ క్యాంప్ రేపు మార్నింగ్ మనం వెళ్తాం. ఈ ఎలిఫెంట్ క్యాంప్ ని రేపు మార్నింగ్ చూపిస్తాం. ఎలిఫెంట్ క్యాంప్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మనకిచ్చిన రూమ్ దగ్గర చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పీకాక్ సౌండ్ పడుతుందా? అగో కోతులు చూసారా, చక్కగా పేర్లు చూసుకుంటున్నాయి ఒకదానికొకటి. ఫ్యామిలీ మంకీస్. అగో ఫ్యామిలీ మంకీస్. ఫాదర్, మదర్, బేబీ. ఎలిఫెంట్ చూసారా మా ముందు నుంచి వెళ్తుంది. సూపర్గా ఉంది కదా, ఎంత పెద్ద చైన్. మనం జనరల్గా పాత సినిమాల్లో చూసేవాళ్ళం ఇట్లా ఎలిఫెంట్స్తో చేపించేవాళ్ళు వర్క్ అని. సో ఇవాళ నేను లైవ్లో అయితే చూస్తున్నాను. ఇది అది ఒకవైపు మోస్తుంది, ఒకవైపు దాని లీవ్స్ అది కోసుకొని తింటాను. చూసారా, ఇది ఇక్కడ మేమున్న స్టే దగ్గరికే వచ్చి పెట్టేసింది ఇది. సరే, ఎలా ఉంది? సన్సెట్ తో ఇవాళతో ఈ జర్నీ అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది.
గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 6 అయింది, చాలా చీకటిగా ఉంది. ఇప్పటిదాకా ఈ ప్లేస్లో అన్ని డీర్స్ ఉన్నాయన్నమాట. కొంచెం లైటింగ్ వచ్చిన తర్వాత క్యాప్చర్ చేద్దామని వెయిట్ చేశాను, బట్ ఈ లోపల అన్నీ వెళ్ళిపోయినాయి. అగో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని డీర్స్ ఉన్నాయి అక్కడ. మనం దగ్గరికి వెళ్ళేపాటికి వెళ్ళిపోతాయి సైలెంట్గా. మనం స్టే చేస్తున్న దగ్గరలోనే ఇవన్నీ ఉన్నాయి. ఏది మనం ఉన్న లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ప్లేస్. సౌండ్స్ మీకు క్యాప్చర్ అవుతున్నాయో లేదో తెలీదు. పీకాక్స్ అయితే ఎంత బాగా సౌండ్ చేస్తున్నాయంటే. మార్నింగ్ వాక్ బయలుదేరారు తల్లి పిల్లలు డేస్ ని చూద్దామని. అదిగో వైల్డ్ బోర్, అదిగో వైల్డ్ బోర్, ఇదిగో ఇదిగో మీద వైల్డ్ బోర్స్. లెట్స్ గో. ఏం చేయవు దా. పైన చీత ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. అందరు గుంపుగా ఉండండి, దగ్గర ఉండండి. ఇక్కడ చూడండి, మీరు ముందు వెళ్ళండి. సౌండ్ చేయొద్దు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా ఉంది? మార్నింగ్ మీ వెనకాల ఒక పెద్ద రివర్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బా వాట్ ఎలిఫెంట్ గైస్ ఎలిఫెంట్ కమ్ ఫారెస్ట్ లో కన్నా డోంట్ గో క్లోజర్, ఓకే? ఇక్కడే ఎక్కువ ఉన్నాయి మనకి సైటింగ్స్. సో ఈసారి బస్సులో వెళ్తున్నాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అనుకున్నట్లే ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సైటింగ్ అయితే బాగానే ఉందనుకుంటున్నాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫారెస్ట్ సఫారీ వచ్చే వాళ్ళకందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనకి యానిమల్స్ సైటింగ్ అనేది ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు అవ్వదు. సో అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ అవర్ లక్. కాకపోతే మనం ఆ ఫారెస్ట్లో వెళ్తున్న, ఆ నేచర్లో వెళ్తున్న ఎక్స్పీరియన్స్, ఆ థ్రిల్లింగ్ ఉంది చూసారా, అది నెక్స్ట్ లెవెల్ అండి. యానిమల్స్ ఒక్కొక్కసారి కనబడతాయి, ఒక్కొక్కసారి కనబడవు. సో మీరు అకార్డింగ్లీ ప్రిపేర్ అయ్యి రండి. ఈరోజు కూడా డిసప్పాయింట్ అయ్యామండి. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే, ఫారెస్ట్లో అలా ఆ యానిమల్స్ కోసం వెళ్తూ ఉంటే ఆ ఎగ్జైట్మెంట్, ఆ థ్రిల్ వేరే లెవెల్. ఇక్కడ లోకల్ ఎలిఫెంట్కి ఒక అతను ఫీడింగ్ చేస్తున్నాడు, చూద్దామా? ఇప్పుడు మనం తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూసారా లోపల ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయో? ఈ ఫీడింగ్ క్యాంప్లో ఎలిఫెంట్కి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారనమాట.
అక్కడ కూడా ఎలిఫెంట్ ఉన్నాయి. ఉన్నాయా? వచ్చేయాలని ఉందా ఎలిఫెంట్ ని? వచ్చేవా? ఎక్కుతావా ఎలిఫెంట్ మీదకి? అతను ఎలిఫెంట్ క్యాంప్ గురించి, ఇక్కడున్న ఎలిఫెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇతన్ని ఎవరైనా గుర్తుపట్టారా? ద ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీలో ఈయన ఉంటారనమాట. ఇతను పెంచిన ఎలిఫెంట్ గురించి ఆ కంప్లీట్ డాక్యుమెంటరీ అనేది ఉంది. మీలో ఎంతమందికి తెలుసు ద ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ ఆస్కర్ కూడా విన్ అయింది అని? మీకు ఈ విషయాలన్నీ తెలిసిన ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ మీరు ఆల్రెడీ చూసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మా కొత్త వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆటోమేటిక్గా మీకు ట్రిగర్ అవుతాయి. కీప్ వాచింగ్ హాహా ఫ్యామిలీ డైరీస్. ఎవ్రీ మూమెంట్ కౌంట్స్.